శ్రీమాతృగురుభ్యాం సభాయే నమః. మనం నిన్నటి భాగంలో సూర్యవంశ చంద్రవంశాల ఆవిర్భావాలు, ఆ వంశ అనుచరితం చెప్పుకుంటూ వస్తున్నాం. సౌనకాది మహర్షులకు సూతుడు, మత్స్యం రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడేమో మనువుకి ఈ విషయాన్ని చెబుతున్నారు. అందులో భాగంగా మాంధాతకి పుట్టినటువంటి కొడుకుల్లో నలుగురిలో ముచుకుందుని యొక్క చరిత్ర వచ్చింది. ముచుకుందుడు అనేవాడు దేవతలకి సాయం చేసి చివరికి దేవతల అనుగ్రహం వల్ల నిద్రని వరంగా పొంది ఒక కేకారణ్యంలో కొండగుహలో పడుకున్నాడు. చాలా కాలం తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుకు రారు చిన్న కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించాక ముందుకు ఇలారా రానా అందకిశోరా. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపరలో ద్వారకా నగరం నిర్మించుకున్నాక జరాసంధుడు అప్పటికింకా ద్వాపర యుగంలో మధురా నగరంలోనే ఉన్నాడు. ద్వారకా నగరం నిర్మించడానికి వాడు కారకుడయ్యాడు అనమాట. 17 పర్యాయములు జరాసంధుడు దండయాత్రకు వచ్చాడు కృష్ణుడి మీదకి. 17 పర్యాయములు కూడా కృష్ణుడి చేతిలో చావు దెబ్బలు తిని మాయమైపోయాడు. 18వ మారు మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకుని రావడానికి కొంత సమయం పట్టే లోపు నారద మహర్షి కాలయవనుని దగ్గరికి వెళ్ళి, ఆ ఎడారి భూముల్లో యవనా నీవు సమస్త భూపతుల్ని జయించి కూడా కృష్ణుడిని ఎందుకు జయించలేకపోయావు అని అడిగాడు. అప్పుడు ఆ యవనుడు అడిగాట, ఏమిటేమిటి, కంసుణ్ణి చంపి జరాసంధుణ్ణి ఓడించిన వీరుడు యాదవ వంశంలో పుట్టాడా? ఆ యాదవుడు ఎంతవాడు, ఏ రూపువాడు, ఓపిక ఏమిటి, బలం ఏమిటి, వయస్సు ఎంత, ఇవన్నీ చెప్పమనగా ఆయన గురించి నేనేం చెప్పగలను? ఆయన నీలమేఘఛాయా శరీరుడు, పూర్ణచంద్రబింబంలో ఉంటుంది ముఖం, రకరకాల ఆభరణాలతో ఉంటాడు, పసుపచ్చని వస్త్రం ధరిస్తాడు, జగన్నాయకుడు. ఆయన్ని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఇంతింత వాడు అనలేని వాళ్ళం. అన్ని దిక్కుల్లో తిరుగుతాడు, ఏ వేళ ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఆయన పట్టుకోవడం కొంచెం కష్టం అనగా ఆశ్చర్యపోయి మేసం మెలివేసి యవనుడు అన్నాడట, నారదా నీవు చెప్పినట్టుగా అంత గొప్పవాడు అన్నమాట. అయితే అవ్వచ్చు కాక నేను సామాన్యుడా. యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన ఎదిర్చనేనియుల్ కాదనబోర మత్కలహ కర్కశ బాహుధనుర్విముక్తనాదృఢ హేమ పుంక కఠిన జ్వలదస్త్ర పరంపరా సముత్పాదిత వకిరికీలముల భస్మము చేసెదు తాపసోత్తమగా. ఆ యాదవుడు వాడైనా అవ్వచ్చు. ప్రళయాంతకుడైన నా దగ్గరకు వస్తే, అంటే ప్రపంచాన్ని నాశనం చేసేటప్పుడు మృత్యుదేవత చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకప్పుడు చూడలేం. ఉత్తప్పుడు మృత్యు వేరు, ప్రళయకాలంలో మృత్యు వేరు. ఆ మృత్యు చూడండి, సునామీ బాధితులు అలాంటి వాళ్ళే. ఆ టైంలో దయా లేదు, కోట్ల శవాలే శవాలు, విజృంభణం. అలాంటి ప్రళయాంతకుడైన యుద్ధానికి నా మీదకి వస్తే వాడిని నేను లెక్క చెయ్యను. యుద్ధానికి రెడీ అంటాను నేను. నా బలం అటువంటిది, నా వరాలు అటువంటివి. కఠినమైనవి నా చేతులు. ఈ చేతుల్లో కొండంత విల్లు పట్టుకొని ఆ వింటికి అగ్నిజ్వాలల వంటి బాణాలు గుచ్చి విడిచిపెడితే ఈ బాణాల అగ్నితోటి శత్రువుని బూడిద చేసి పారేస్తాను నేను. ఆ అగ్నిజ్వాలలతో అవతరం వాడిని భస్మం చేయగలిగే పరాక్రమం కలిగిన నాకు ఆ యాదవుడెంత, ఇంకో మృత్యువెంత? నారదా నేనేం లెక్క చెయ్యను. నాకున్న శక్తి నాకుంది. నీవు నాకు వాడంటే ఏమిటో చెప్పి చూపించావు వాడి గురించి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రస్తుతానికి మధురలోనే ఉన్నాడు అన్నట్ట. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ మధురా నగరాన్ని చుట్టుముట్టి వాడి అనుయాయుల్ని, వాడి నగరాన్ని ధ్వంసం చేసి పారేస్తా అంటూ మహావేగంగా అక్షౌహిణి సైన్యం తీసుకొని యవన సైన్యంతో మ్లేచ్ఛ సైన్యంతో
పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ దుర్మార్గుడు. మధురా నగరాన్ని చుట్టుముట్టేశాడు. వాడు వస్తూ ఉండగానే కృష్ణుడు అన్నట్ట, మొత్తం తలుపులన్నీ మూసేయండి అన్నట్ట. సింహద్వారాలన్నీ పెద్ద పెద్ద కోట తలుపులు అనమాట. ఆ తలుపులు దుర్భేద్యం, అంత తేలిక కాదు, ఎవడు అది పగలగొట్టలేడు. పూర్వం కోటగోళ్ళు అలా ఉండేవి. ఏమిటి కృష్ణ, జరాసంధుడి యొక్క 23 అక్షౌహిణీల సైన్యాన్ని చంపి వాడిని వదిలేవాళ్ళు మనం అప్పటికప్పుడు ఈసారి తలుపేసేయమని అడుగుతున్నావు అన్నారట తక్కినవాడు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం చేసుకున్నవి అనుభవించాలి ఎవడన్నా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపగా ఏరికైనా తప్పదన్నాయి అన్నారు. ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు. ఏమిటి అన్నారు వీళ్ళు? యాదవులకి విషయాలు సరిగ్గా తెలివిగా మరి. ఇప్పటిది కాదు, ఎప్పుడో కృతయుగ ఆరంభంలో మన యాదవ వంశం పుట్టింది. యయాతి మహారాజు గారి కొడుకు యదువు, అప్పటి వంశం కాబట్టి యాదవ వంశం అన్నారు. ఆ కాలంలో మన వాళ్ళంతా తెలివి తక్కువ పని చేశారు. జయలలిత చేసిన దౌర్భాగ్య పని ఆ రోజుల్లో చేశారు. యాదవులందరికీ కుల పురోహితుడు గర్గాచార్యుడు, చాలా గొప్పవాడు ఆయన. జ్యోతిశాస్త్రవేత్తల్లో అటువంటి వాడు లేడు. కృష్ణుడికి బలరాముడికి పేరు ఆయనే పెట్టాడు. జ్యోతిశాస్త్రులకెల్ల మేటరివి తేజోమూర్తి వాశాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడు ఆకర్ణింపు నా పులుకు అంటారు ఆయన. అటువంటి జ్యోతిశాస్త్రవేత్తలలో ఆరితేరిన మహాత్ముడు గర్గాచార్యుడు కుల పురోహితుడు వచ్చాట. ఇప్పటికి కూడా చాలామందికి ఎన్నున్న పండితుల్ని ఎంత గౌరవించాలో ఆ గౌరవించడం తెలివి తక్కువ మాటలు మాట్లాడతారు. అలా మాట్లాడితే చాలా డేంజర్. అది తాత్కాలికంగా కాకపోయినా ఎప్పుడొకప్పుడు ప్రమాదం తెచ్చిపెడతాయి. గర్గుడు వచ్చాట, వచ్చి ఒక ఆసనంలో కూర్చున్నట్ట. మీరు ఇక్కడ కూర్చోకూడదు, లేవండి అన్నారట. మామూలుగా లేవండి అన్నం కాదు, పిలకుచ్చుకు లాగేశారట పైగా ఆయన. ఒక మహానుభావుడు వచ్చి కూర్చుంటే ఇందులోనేమో మా వంశం వాళ్ళు ఎవరో కూర్చోవాలండి గొప్పవాళ్ళు, మీరు లేవండి అని లేపేయడమా? అవతలవాడు ఏం వేళాకోవడమా? సకల శాస్త్రాలు సరస్వతీదేవి అనుగ్రహం పొందిన జ్యోతిశాస్త్రవేత్త పుణ్యాత్ముడు. అటువంటి జ్ఞాని వస్తే పిలకుచ్చుకు లేపారట. లేపేసరికి పళ్ళు పటపట కొరికాడు ఆయన. ఓరి మూఢులారా, ధనగర్వంతో మదాంధులై పదవీ వ్యామోహంలో పడిన మీకు పండితుల విలువ తెలియలేదు. మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని ఆగ్రహించి తన జడపీకి అగ్నిహోత్రంలో వేసాడు. వేయగానే అందులోంచి పుట్టుకొచ్చాడు ఈ కాలయవనుడు. గడ్డాలు మీసాలతో భయంకరమైనటువంటి వాడు, అవిచార హోమం అంటారు దాన్ని. అందులోంచి పుట్టుకొచ్చాడు. యాదవుల చేతిలో నాశనం కానివాడు యాదవుల్ని నాశనం చేసేవాడై పుట్టాలని ఆయన అనడం వల్ల ఆ యాదవులకి చేతిలో చావు లేని ఈ కాలయవనుడనే మ్లేచ్చుడు పుట్టాడు. దొరకాడు, పచ్చి దొరక. వాడు పుట్టగానే హడిలిపోయారు యాదవులు. వెంటనే వాళ్ళ వంశం వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారట. మా వాళ్ళు చేసిన పొరపాటు ఎవరో కొంతమంది చేసిన దానికి కుల పురోహితులు ఉండి మా వంశం మొత్తం నాశనం చేస్తారా? తమరు దయ చూపించాలి శిష్యుల మీద. తప్పులు చేయుట మా వంతు, దయ చూపించడమే నీ వంతు అని రాముడిని మనం భజన చేస్తానండి. మనం ఎప్పుడు తప్పులే చేయాలట, మన లక్షణం అంట. దయ మాత్రం ఆయన చూపించాలట. తిట్టినా కొట్టినా ఏమన్నా సరే రాముడు దయ చూపించాలి, వెర్రాడు కాబట్టి. చూడండి మరి అని ప్రార్థించినట్టుగా వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడితే వెంటనే దయాస్వరూపుడు గనక ఆ పురోహితుడు కరిగిపోయి, సర్లే మీరు అడిగారు కదా అని వాడిని తీసుకెళ్ళి, ఒరే ఇదంతా మర్చిపో, నీకు మరుపొచ్చుగాక మళ్ళీ ఎవడన్నా గుర్తు చేసేదాకా అని వాడిని తీసుకెళ్ళి అరబ్ కంట్రీలో పారేశాడు. అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ లేకుండా పోయింది. క్రమక్రమంగా ఎప్పుడో కంసుడితో వాళ్ళతో స్నేహమే కాబట్టి అసలు వాడు యాదవుల విషయమే మర్చిపోయాడు. ఇప్పుడు నారదుడు వెళ్ళి ఏం చేశాడు? కెలికాడు వాడిని. యాదవుల మీద పగ వచ్చింది ఇప్పుడు వాడికి. నారదుడు కూడా ఎందుకు చేశాడంటే వాడు చావాలి, ఎప్పటికి చావాలో అప్పుడు చావాలి. అది కృష్ణుడు ఉండగానే అవుతుంది, లేకపోతే అవ్వదు. అందుకని వాడిని కెలికాడు. వాడు వచ్చాడు. ఈ విషయాన్ని కృష్ణుడు తన వాళ్ళకి చెప్పి, ఈ దుర్మార్గుడు యాదవుల చేతిలో చావడు, వాడితో యుద్ధం చేస్తే నేను ఎలాగో దైవాన్ని చావను, కానీ మీకు డేంజరు. అలా వాడిని మనం చంపలేక వాడు మనల్ని చంపలేక ఈ బాధపడుతూ ఉన్నప్పుడు రేపో మాపో మళ్ళీ సైన్యం పోగేసుకొస్తాడుగా జరాసంధుడు. ఈ వైపు జరాసంధుడు, ఆ వైపు వాడు, ఈ మధ్యలో మీరు నాశనం అయిపోతారు యాదవులు. నేను మిమ్మల్ని రక్షించాలి. అందుకని వాడు రాగానే
షట్ ది డోర్స్ అని చెప్పేసి తలుపులు మూయించేశాను అన్నట్టు. ఎంతకాలం తర్వాత చూద్దామని ఆ తలుపులు మూయించేసి అక్కడి నుంచి మాయమై సముద్ర తీరంలో చేరాడు. గుజరాత్ అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఓ అరేబియా సముద్ర రాజాధిరాజా సముద్రుడా, నీ సముద్రంలో కొంత స్థలం మాకిస్తావా అని అడిగట. మహాత్మ, ఈ జగత్తే నీదు, నువ్వు అడిగితే కాస్త స్థలం ఇవ్వకపోతానా? ఎన్ని ఎకరాలు కావాలన్నట్ట. 12x12 చదరపు మైళ్ళు యోజనములు విస్తీర్ణం కలిగిన స్థలం. యోజనం అంటే 8 మైళ్ళు, 12 యోజనాలంటే 12×96 మైళ్ళు, 96x96 అన్ని మైళ్ళు చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగిన స్థలం కావాలి. చతురస్రాకారం, 96 మైళ్ళే పొడవు, 96 మైళ్ళే వెడల్పు. ఎప్పుడైతే పొడవు వెడల్పు సమానంగా ఉంటాయో దాన్ని ఏమంటాం? చతురస్రం. 4 వైపులా సమానంగా ఉంటుంది. అందువల్ల ఆ చతురస్రాకారంలో ఉండేటటువంటి వైశాల్యం కలిగిన స్థలం ఏమని అడిగాడు. ఇచ్చాడు సముద్రుడు. సముద్రుడు స్థలం ఇచ్చితే సరిపోతుందా? మనబోటి వాడికి 100 ఎకరాలు ఎవడన్నా ఇచ్చినా అందులో కన్స్ట్రక్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులకి బయలుదేరాలి. కానీ అక్కడ కృష్ణ పరమాత్ముడాయే. అందుకని వెంటనే విశ్వకర్మని పిలిచాడు. ఏం ప్రభు అన్నట్ట. ఏం లేదయ్యో, మంచి అద్భుతమైన నగరం కట్టు, నిమిషాల్లో తయారైపో. నీ మహామహిమతో మహావేగముగా అద్భుతమైన నగరం కట్టాలి. అది ఇంద్రుడి నగరం కంటే, కుబేరుడి నగరం కంటే, ధనదుని నగరం కంటే అందరికంటే బాగుండాలి అని మొత్తం స్కెచ్ అంతా ఆయన ఇచ్చి ప్లాన్ అంతా చెప్పి, నీ చేత కట్టిస్తే దానికి నాశనం ఉంటుంది, అందుకని దాన్ని కట్టించడం. కృష్ణుడే కట్టాడు అనుకోండి తన మహిమతో, అది నాశనం అవ్వకూడదు, నీళ్లలో కలవకూడదు. ఇది నేను ఉన్నంతకాలం ఉండి తర్వాత నీళ్లలో కలిసిపోవాలి. అందుకని ఓ విశ్వకర్మ నువ్వు నిర్మించన్నాడు. విశ్వకర్మ గారు ఆ అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. అదే ద్వారకా నగరం. ఇప్పుడేం లేదు, అది సముద్రంలో కలిసిపోయింది. నామకే వస్తే ఈ కృష్ణుడు అక్కడికి వెళ్ళేలోపు విజిట్ చేసిన ఒక ద్వారక ఉంది. పేటు ద్వారక అవి ఉన్నాయి తప్ప అసలు సిసలైన ద్వారకంతా సముద్రంలో అడుగుల శిథిలాల్లో ఉంది. అది కష్టం, అసలు ఎవరికి అంత తేలిక దొరకదు. శిథిలాల కోసం ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా 1-6 అవశేషాలు ఆ బిల్డింగులు కనపడి కూడా అందులోకి వెళ్ళి ఆ వస్తువులు తేలేకపోతున్నారట ఇప్పటికి. అంత అద్భుతమైనది అది. అటువంటి ఆ ద్వారకా నగరాన్ని నిర్మింపజేశాడు విశ్వకర్మ ద్వారా. ఉన్నదట నగరం. ఆకాశాన్నంటే భవనాలతో, వేలాది అంతస్తులతో, ఎక్కడ ఎవడు ఎరగనటువంటి స్కెచ్తో తయారు చేశారు. ఇక్కడో బిల్డింగ్, అక్కడో బిల్డింగ్. ఈ బిల్డింగ్లోంచి ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే లిఫ్ట్లోంచి దిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాదం ఉద్యానవనాలు మళ్ళీ మంచి పకడబందీ కట్టేశాడు అనమాట. దిక్మాల అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లే కాకుండా బెత్తిడి అపార్ట్మెంట్లో, అందులోనే వంటింట్లో పోపులు పటపట్లోనేమో బాత్రూంలో టపటపులుగా. ఈ పక్కనేమో ఇక్కడ పోపు పెడుతూ ఉంటే చుట్టుపటా సౌండ్, ఇక్కడ బాత్రూంలో సౌండ్. ఏ సౌండ్ ఏదో తెలుస్తావాడు. ఈ గందరగోళాలన్నీ బాధ లేకుండా అత్యంత విశాలమైన భవంతులు కట్టించేశాడు ఆయన. ఆయన కోపం వస్తే కోపగృహం కూడా కట్టించాడన్నారు. పూర్వం స్త్రీలకు కోపం వస్తే ఏంటనుకుంటున్నారు? మొగుండి ఎడాపెడా రోడ్డు మీద గీడ్చి కోర్టుకి లాగేవారు కాదు. వాళ్ళు కొంచెం పుణ్యాత్మురాడు. కోపగృహంలోకి వెళ్ళిపోయి ఇన్బోర్డు పెట్టుకుంటే, ఓహో మా ఆవిడ కోపం వచ్చిందని తెలిసి ఇంకెక్కడి నుంచి ఎవడికి తెలియకుండా అందులోకి వెళ్ళి, పెళ్ళామా నీకు కోపానికి కళ్ళామా అని కాళ్ళు పట్టుకుని తపస్సు చేసి ప్రార్థిస్తే ఆవిడ దయ చూపించితే చూపించేది లేదా తన్నేది సత్యభామలాగా. అది అలాంటి గృహాలు కూడా కట్టించాడు ఆయన. తన దివ్యశక్తితో ఆ మధురా నగరంలో ఉన్న వాళ్ళందరినీ నిమిషాల్లో ఇక్కడికి చేర్చేశాడు ఆయన. అసలు ఏం తెలియదు వాళ్ళకి. ఓ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ అయితే వాడికి టీఏ ఇచ్చి డిఏ ఇచ్చి ఓ లారీ తగలేసి మళ్ళీ సామాను వేసుకుని 3 రోజులు ఇక్కడ సత్తా, అక్కడ 3 రోజులు పట్టా, మళ్ళీ ట్రావెలింగ్ డే, ఇవన్నీ గందరగోళాలు లేవు. కళ్ళు మూసి తెరిచేలో బిల్డింగులకు మార్చేసేట. ఆహా, కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఆ ఊళ్ళో అలా నిమిషాల్లో భవనాల్లోకి చేరి ఎప్పుడు వచ్చేసాం ఈ ద్వారకలోకి అనుకున్నారు. అప్పుడు చెప్పేట, మనం మధుర నుంచి ద్వారకలోకి అనే ఒక ప్రత్యేకమైన నగరంలోకి వచ్చామని. వాళ్ళకి అనుభూతి కలిగించాడు కృష్ణుడు. ఆ ఊళ్ళో బ్రాహ్మణోత్తములు కృష్ణుడి కాలంలో ఉండేవారట. బ్రహ్మగారిని కూడా, ఏమయ్యో ఈ బ్రహ్మదేవ మాతో వేదాలు ఉపనిషత్తులతో చర్చకు వస్తావా అనేవారట. బ్రహ్మదేవుడు అంటే మరి ఎంత పండితుడు!
ఆయన పిలిచేవారట. బ్రహ్మత్వము లఘువగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడు కాక బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కు పరుపరి చర్చన్ అన్నారు. బ్రహ్మం ఆ నగరానికి వచ్చి అక్కడ ఉండే బ్రాహ్మణులతో పండితులతో వాదానికి దిగేవాడు కదట. ఎందుకని? బ్రహ్మత్వము లఘువగునని. వాళ్ళతో వాదిస్తే వాళ్ళు ఓడిస్తారు, ఓడిపోతే బ్రహ్మగారే ఓడిపోయాడు రోయ్ అంటారు రేపటి నుంచి. అప్పటి నుంచి నా పరువు ఉండదు, ప్రిస్టేజ్ ఉండదు అనుకుని పాపం బ్రహ్మగారు అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములతో వాదోపవాదాలకు దిగడు. కానీ నిజంగా దిగితే బ్రహ్మగారిని చిక్కు పెట్టేస్తారట వాళ్ళు ప్రశ్నలతోటి, తమ వాదంతో. అంత గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇంకా ఊళ్ళో ఉన్నారట క్షత్రియులు. 21 మార్లు క్షత్రియ సంహారం చేసిన పరశురాముని ఏమోయ్ మాతో యుద్ధానికి వస్తావా అని పిలవగలరట. ఇంకక్కడున్నారు వైశ్యులు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పారు. సముద్రానికి రత్నాకరం అని పేరు. రత్నాకరం అంటే ఏమిటి? రత్నములకు నిలయం. పేరుకి రత్నాకరం, అది ఎవరికి రత్నాలు ఇవ్వలేదు. కానీ ఆ ఊళ్ళో ఉండే వైశ్యరత్నాలు మాత్రం సముద్రుణ్ణి కూడా జయించే అన్ని రత్నాలు దానం చేస్తారట. వరచు రత్నాకరమై జలనిధి రత్నములీనేరదేటి రత్నాకరమో రత్నములు కొనుదురిత్తురు రత్నాకర జయులు వైశ్యరత్నములు పురిన్ అన్నారు. పేరుకి రత్నాకరం సముద్రం, కానీ రత్నాలు ఎవడికి ఇవ్వదు ఒక్కనాడు కూడా. ఇచ్చినట్టు ఎవడికి తెలియదు దాఖలాలు. కానీ రత్నాలు కొంటారిస్తారు, రాసుల కింద పోసి దానం ఇచ్చేస్తారు. ఎవరు? ఆ రత్నాకరుడిని పేరు కలిగిన సముద్రుని కూడా జయించిన వైశ్యరత్నాలు ఉన్నారు ఆ ఊళ్ళో అని. ఇంకా ఊళ్ళో ఉన్నారట రైతులు. వ్యవసాయం చేస్తే ఏమాయ్ మా వ్యవసాయం ద్వారా పండించిన పంటతో ఆది భిక్షువా శివుడా నీకు కూడా ముష్టి వేసి నీకు ముష్టెత్తుకోవని అవసరం లేకుండా చేస్తామంటారట. ఆ ఊళ్ళో ఉండే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అందరూ కూడా నిన్ను మించిన వాడిని నేను, నన్ను మించిన వాడు నువ్వు అన్నట్టుగా ఎవడికి తీసుకుపోకుండా ఉన్నారన్నారట. వాళ్ళ నలుగురు యొక్క మహిమని ఆఖరికి కృష్ణుడు కూడా మెచ్చుకునేవాడంటే అటువంటి వాళ్ళు అనమాట. అటువంటి జనం ఉండేవారు. చాతుర్వర్ణ్యములు కృష్ణుడి సృష్టి అంటే అక్కడ కనపడేదనమాట. అలాంటి నగరంలోకి అందరినీ చేర్చాక సాధుద్వార కవాట కుడ్య వలభీ స్తంభార్గళ గేహళీ వీధి వేది గవాట్ట చత్తర రథ వేశ్వ ప్రగాణ ప్రపా సౌధాట్టాలిక సాలహర్మ్య విసికా సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొస్పు కాంచనమణి స్నిగ్ధంబులయ్యప్పురిన్. గొప్ప గొప్ప ద్వారాలతో గోడలతో అత్యద్భుతములైనటువంటి ఆ భవన సముదాయంతో వెల్లవేయబడినటువంటి వాటితో మనోహర దృశ్యాలతో వీటన్నిటితో కూడినటువంటి ఆ ద్వారకా నగరం శోభ ప్రపంచానికి ఆహ్లాదం కలిగించింది. సరే, ఇలాంటి నగరంలోకి అందరూ చేరారు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ తన మహిమతో మధురా నగరంలో చేరాడు. అక్కడికి మధురలోకి వచ్చి రాగానే ఇంకెవరు లేరుగా అక్కడ, ఖాళీ బిల్డింగ్స్. అప్పుడు గేటు తలుపు తీసుకుని వచ్చాట, సింహద్వారం తీసుకుని, కోట ద్వారం. అలా కోట దవారం తీసుకుని, దవారం అని ఎందుకన్నానంటే మాయాబజార్ గుర్తుకొచ్చింది. వాడికి ద్వారం అనమంటే దవారం అంటాడు, ప్రవేశ ద్వారం అంటే పరవేశ ద్వారం అంటాడు. అలాగా పాపం ఆ పరవేశ ద్వారం తీసుకొని పాపం కృష్ణ భగవానుడు బయటకు వచ్చాట. కృష్ణుడి దగ్గర ఆయుధం లేదు, మురళి లేదు, ఏమీ లేవు, మెళ్ళో దండ మాత్రం వేసుకుని బయలుదేరికి వచ్చాడు. అలా వస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడిని చూచాడట కాలయవనుడు. చూసి తన భటులతో, తన పక్కన ఉన్న ఆత్మీయులతో, మంత్రులతో, స్నేహితులతో అంటున్నాడు అనమాట, చూడండి ఆ వస్తున్నవాడు ఒకడు ఒంటరిగా వస్తున్నాడు, ఎంత చిత్రంగా ఉంది. కరిసంఘంబులు లేవు రావు తొరగౌఘంబుల్ రథవ్రాతముల్ పరిసర్పింపవు రారు సూరులు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరముంబూనడు శక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కండది నిర్గమించే నగరద్వారంబునన్
కంటిరే ఏ ఏ కూడా ఏనుగులు లేవు, రావు తొర్రగౌగంబుల్ కొన్ని గుర్రాల సమూహాలు ఉన్నాయా, అవి లేవు. మహారాజు అంటే వస్తే కూడా ఏనుగులు గుర్రాలు ఉండాలి. రథాలు కూడా రావు. పోని సూరులు లేరు, భటులు లేరు కూడా. వెంట ఒక్కరు లేకుండా ఒంటరిగా వస్తున్నాడు. ఆ వచ్చేవాడు కూడా చేతిలో ధనుస్సు కాని, బాణం కాని, కత్తి కాని, ఇంకేమైనా ఆయుధాలు కాని ఏవీ ధరించడు. మెరుపు తీగతో కూడిన మేఘంలాగా, ఇంద్రధనుస్సుతో కూడిన మేఘంలాగా వస్తున్నాడు. ఆయన మెడలో వేసుకున్న దండ ఇంద్రధనుస్సు 7 రంగులతో ఉంటుందిగా, ఈ మెడలో దండలో ఉందన్నమాట. ఈయన మేఘంలో ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. అలా ఒంటరిగా వస్తున్నాడు. నగరద్వారం గుండా బయటకు వస్తున్నాడు. చూశారా, ఈ ఒంటరివాడు యుద్ధానికి వస్తున్నాడు అనుకుందామంటే ఆయుధాలు లేవు, ఏమీ కూడా లేవు. వెంట ఏమీ లేకుండా రావడానికి గల కారణం ఏమై ఉంటుంది? పైగా మనం వచ్చి అన్నాళ్ళు అయింది, దాదాపు నెలలాళ్ళు పైన అయింది. ఈ నగరాన్ని చుట్టుముట్టి ఒక్కడు అందులోంచి బయటికి రాడు. ఎన్నేనయ్య దినంబులి నగరిపై తెల్చి పోరాటకులు మున్నొక్కడును రాడు వీడొకడు నిర్ముక్తాయుధుండేగుదెల్చల్ నన్నోర్వగనో ప్రియోక్తులకునో శ్రీగోరియో చూడుడంచున్ ఆత్మీయ జనంబుతోడ యవనేసుండిట్లు భాషింపగన్. ఎన్నాళ్ళయింది ఈ నగరం మీదకి మనం దండయాత్రకొచ్చి. ఈ నగరాన్ని చుట్టుముట్టి ఇన్నాళ్ళయింది కానీ లోపల నుంచి ఒక్కడూ బయటికి రాడు పోరాడడానికి. ఇన్నాళ్ళకి ఆయుధాలు లేకుండా ఒంటరిగా వీడొక్కడు వస్తున్నాడు. ఏమిటంటారు కారణం? డబ్బు లేదని డబ్బు అడగడానికి వస్తున్నాడా? నేను ఎప్పుడు ఎవరితో యుద్ధం చేయలేను బాబోయ్, నీకు దండం రా బాబు అని సంధికి వస్తున్నాడా? లేక ఒంటరి చేతులతో ఆయుధం లేకుండానే ఓడించడానికా? మంచి మాటలక? ఎందుకు వస్తున్నాడో తెలియదు. వాడి ఉద్దేశం ఏమిటో తెలియట్లేదు. నిర్వికారంగా ఉన్నాడు. నవ్వినా అసలు మనసులో ఏముందో తెలియని పివి మొహంలో ఉంది ప్రస్తుతం ఈయన మొహం. అనుకుంటూ యవనేశ్వరుడు తన తోటి వాళ్లతో ఇలా రకరకాలుగా భాషిస్తూ ఉన్నాడు. ఎంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే ఏం ఎరగనట్టుగా వీళ్ళ సైన్యం కేసి వస్తున్నట్టు నిర్వికారం. ఏం భయం లేదు, భక్తి లేదు, ఆనందం లేదు, ఇంకోటి లేదు. మాట్లాడకుండా ముఖంలో ఏ ఫీలింగు లేకుండా వస్తున్నాయట. నారదుడు చెప్పాడు శంఖం చక్రం ధరిస్తాడని, మెడలో దండం ఉంటుందని, నీలంగా ఉంటాడని, చాలా అందంగా ఉంటాడని, ఆజానుభావుడని, తామర పువ్వుల్లో ఉంటాయని, కళ్ళు ఇలా రకరకాల వర్ణన చేశాడు. శంఖచక్రాదులు ఏమీ లేవు కానీ తక్కిన వర్ణనంతా నారదుడు చెప్పినట్టుగా ఉంది. కాబట్టి ఇతడు నారదుడు చెప్పిన పురుషుడే అయి ఉండొచ్చు, సందేహము లేదు. చూద్దాం. నేను వీరుణ్ణే, వాడేం ఒంటరిగా ఏ ఆయుధం లేకుండా వస్తుంటే నేను ఒంటరిగానే ఎదుర్కొంటాను ఆయుధం లేకుండా. చూస్తూ ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. వాడికి మంచి అహంకారంగా ఉందన్నమాట. అందుకని వాడు అంతు తేలుస్తాను చూడండి. యవనేశ్వరుడు గుర్రం వేసుకుని వచ్చేట ముందుకేసి, బొట్లో కత్తి కూడా పైకి చేతిలోకి తీసుకోకుండా దగ్గరికి రానిచ్చాడు కృష్ణుడు. ఆ మాత్రం దగ్గర గంట వచ్చేవాడు పట్టుకోవాలనుకున్న టైంకి 1 2 3 రన్ అన్నట్ట. రన్నింగ్ రేసులో చూడండి పరుగు మొదలెడతారు. ఇంకా పరుగు పుచ్చుకున్నాడు ఆయన. ఏం పరుగు పెట్టాడండి అసలు ఆయన. శ్రీకృష్ణుడికి ఒక్కటి కాదు, ఆయనకి లేని కళలంటూ లేవు. అన్ని కళలు ఉన్న మహానుభావుడు, సకల కళా ప్రపూర్ణుడంటే యాదవేశ్వరుడు ఆయనే. ఆయనతో రన్నింగ్ రేస్ ఎవరు? పరుగు పుచ్చుకోగానే పక్క పక్క పక్కన వేట. అర్థం చేసుకోగలరా కృష్ణతత్వాన్ని మరి? అందుకని పాపం వెర్రిపీనుగా పక్కపక్కలాడి తన జనంకేసి చూసారా, ఈ ఆ కాగితం చూడమలే, వీడేమిటి ఇలా ఎగిరిపోతున్నాడు, ఇలా పారిపోతున్నాడు అనుకొని పక్క వాళ్ళతో అన్నట, ఏదో పెద్ద గొప్పవాడు వీడేదో పోటుగాడు అని. వీడి గురించి ఆ నారదుడు నాకు ఇంత చెప్పాడు.
సర్లే నేనే వెళ్ళి పట్టుకుంటాను పారిపోతున్న వాడి కోసం, మీ జనమంతా ఎందుకు, మీరు ఇక్కడే ఉండండి. ఇంకా వాడికి ధైర్యం పెరిగిపోయిందని, వాడు పారిపోతున్న వాడు ఇంకెంతలే పట్టుకోవడం అని. నేను పరిగెత్తి పట్టుకుంటాను అన్నాడు. 4-5 అడుగులు పరిగెత్తకుండానే వాడు పట్టుకోగలను, రన్నింగ్ రేసులో నేను గొప్పవాడినే, ఎన్నో అవార్డులు పొందాను అని ఇంకా వెనకాతలు పడ్డాట పక్కపక్క నవ్వుకుంటూ. పీటీ ఉషా అశ్విని నా చెప్ప, పీటీ ఉషా అశ్విని నా చెప్ప, ఒకటే పొరుగు ఓరి నాయనో, ఇద్దరు ముందు ఆయన వెనకీన, ముందు ఆయన వెనకీన బయలుదేరారు. యదువంశోత్తమ పోకు పోకు రణమీనర్హంబు కంసాదులన్ కథనక్షోణి జయించి తీవన్ని సమిత్కామంబునన్ వచ్చితిల్ విదితఖ్యాతులు వీటిబోవ అరికిల్ వెన్నిచ్చి ఇబ్బంగినేగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబు వచ్చుమి. ఓయి యాదవ వంశోత్తమా, కృష్ణ పారిపోకు పారిపోకు, నాకు యుద్ధ భిక్ష పెట్టవయ్యా. ఏదో కంసుడిని జయించావట, జరాసంధుడిని జయించావని విని నీ గొప్పతనం 10 మంది పొగడగా నారదాదులు చెప్పగా విని యుద్ధం చేద్దామని ఇంత దూరం సైన్యంతో ఎడారులు దాటి సముద్రాలు దాటి వచ్చా. నువ్వు చూస్తే పారిపోతున్నావు. ఇంత పేరు మరి నీకు ఎలా వచ్చిందో తెలియదు. ఒక్కొక్కడికి అనవసరంగా కీర్తి వచ్చేస్తూ ఉంటుంది. శత్రువుకి వెన్ను చూపించి పారిపోయేవాడివి, నువ్వు కూడా వీరుడివా, అసలు రాజువా, రాజమాతృడివా అన్నాడు. పైగా రాజమాతృడవి అండంలో నువ్వు మామూలు రాజువు కాదని ఒక అర్థం. నీకు అపకీర్తి వస్తుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది. వైగుణ్యము అంటే నీ గుణములకు విముఖత, వైగుణ్యం అంటే నిర్గుణుడు. పరమాత్మకి గుణాలు ఎక్కడవి? నిర్గుణ పరబ్రహ్మ. ఆయనకి మనలాగా గుణం రూపం కర్మ ఏమీ లేవు, అందుకని నిర్గుణుడు కూడా అని చెబుతూ ఇలా రకరకాల మాటలు అంటూ, నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటా, పాతాళానికి వెళ్ళినా పట్టుకుంటా, సముద్రంలో దక్కున్నా పట్టుకుంటా, బలిదండ నిలిచిన పట్టుకుంటా, అగ్రజన్మ హలికా శాటాకృతులు దాచినను, నువ్వు బ్రాహ్మడిగా మారిపోయినా పట్టుకుంటా, గుర్రవెక్కి పారిపోయినా పట్టుకుంటా, ఇంకా నువ్వు ఏ రూపం ఎత్తినా ఆ రూపంతో పట్టుకుంటాను. ఇందులో అన్నీ పొగడ్తలే. తెట్టినాడు వాడు అనుకున్నాడు. అగ్రజన్మ పరశురామ అవతారం, హలిక అంటే నాగలి పట్టుకుని దున్నుకుంటూ రైతు వేషం వేసినా పట్టుకుంటా, నాగలి పట్టుకున్నవాడు బలరాముడు. శాటాకృతులు దాల్చినన్, గుర్రం మీద ఎక్కి తిరిగేవాడు ఎవరు? కల్కి. నువ్వు కల్కి పోయినా అని అర్థం. బలిదండన్ విలసిల్లినన్, బలిచక్రవర్తి యొక్క దండను విలసిల్లు అంటే పాతాళానికి పోయినా పట్టుకుంటానని ఒక అర్థం. బలిదండన్ విలసిల్లుట అంటే నువ్వు వామనుడు అని ఎత్తడం. నువ్వు సముద్రంలోకి వెళ్ళినా పట్టుకుంటాను, మత్స్యావతారం. కొండ కింద దాక్కున్నా పట్టుకుంటాను అంటే కూర్మ అవతారం. ఇలాగా ఆయన తెలుసో తెలియకో తిట్టినవన్నీ ఆయనకు అవతారాలు అయిపోయాయి. నేను పట్టుకుంటాను అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. దొరకకుండా కృష్ణుడు పారిపోయాట. ఇదిగో దొరుకుతాడు, అదిగో దొరుకుతాడు అనుకుంటూ పరిగెత్తాడు. ఒక్కోసారికి విసిగెత్తి ఎందుకు వచ్చిందిరా పోదాం అనుకున్నప్పుడు మళ్ళీని దగ్గరికి వచ్చి దొరికినట్టుండేవాట. మళ్ళీ వాడు వెళ్ళిపోకూడదు కదా, అందుకన్నమాట. చూసారా ఈ ప్యాకెట్ రైళ్ళకి మధ్య మధ్యలో ఇంక పోదాం అనుకున్న టైంకి ₹1 దొరుకుతుంది అనమాట వాడికి. ఆ దెబ్బకి మళ్ళీ వాడు ఓహో అంటాడు. అదే ప్రశ్న ఇచ్చాడు పాప. ఆయన వచ్చాడో లేదో పాపం. రాధాకృష్ణ గారు ఏమని, రాధాకృష్ణ గారు నాకు అవధానంలో ప్యాకెట్ సీక్వెన్స్ అంటూ నాకు దత్తపది ఇచ్చి దాని మీద పద్యం చెప్పమన్నాడు ఆయన. మరి ఆయనకు అనుభవం నాకంటే అనుభవం లేదు, అయినా ఆయన చెప్పిన దాన్ని బట్టి పద్యం చెప్పేశానులేండి. కవులకు అన్నీ తెలిసిపోతాయి వాడు చెప్పగానే. అలాగా భగవంతుడి లక్షణం అది. వీడిని పరీక్షిస్తూ ఉంటాడు. దొరికినట్టు దొరికేవాట. అమ్మ అనుకుని మళ్ళీ వెనకాతలు పడే సమయానికి మళ్ళీ పారిపోయేవాట. ఇలా పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ ద్వారకానగరం ఎక్కడికో వెళ్ళిపోయాడు. కేకారణ్యానికి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి వాడు చూస్తూ ఉండగా ఒక కొండ గుహ ఉంది ఎదురుగుండా. ఆ కొండ గుహలోకి దూరిపోయాడు, మాయమైపోయాడు. మనవాడు పరిగెత్తుకుంటూ ఆ కొండ గుహలోకి వచ్చేసాడు. ఇంకా గుహలోంచి బయటికి ఎలా పెడతాడులే అనే ఉద్దేశం. చూస్తే గుహలోకి ఒకటి 1 వే, రెండో వే లేదు. అంచేత లోపలికి వెళ్ళగా చీకట్లో ఒక బండరాయి మీద పడుకుని ఒక ఆయన పెద్ద గడ్డ